జై శ్రీరామ్, జై కృష్ణ. హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. పాంప్లెట్స్ ప్రింటింగ్ కోసము మేము గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 10 మంది ఇచ్చారు, 10 మంది సహాయం చేశారు. ఇంకా పాంప్లెట్స్కు సహాయం చేయాలనుకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. మా పేరులో కూడా పాంప్లెట్స్లో కనిపించాలి. పాంప్లెట్స్లోని మీతో పాటు పాంప్లెట్స్లోని మేము రాకపోయినా మా పేర్లు ఆ పాంప్లెట్స్లోని ఇతరులకు చేరాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా మీ వంతు సహాయము చేయండి. నా సాక్ష్యాన్ని పాంప్లెట్స్ రూపంలోని క్రైస్తవులకి, హిందువులకి పెద్ద ఎత్తున పంచాలని మా యొక్క ప్రచారంలోనే అది ఒక ఆయుధంలాగా పనిచేస్తుందని మేము ఆలోచించాము. ఇప్పటి వరకు 10 మంది ఇచ్చారు. మా వంతు మేము ఎంత ఇస్తున్నామని చెప్పి 10 మంది సాయం చేశారు. ఇంకా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము కూడా హిందూ ధర్మ పరిరక్షణకై పాంప్లెట్స్ కోసం మా వంతు సాయం చేస్తామన్న వాళ్ళు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే అక్కడ UPI ఉంటుంది, దానికి పంపించండి మీ వంతు. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. మీరు UPI కన్నా పంపించవచ్చు, బ్యాంక్ అకౌంట్ కన్నా పంపించవచ్చు. మీరు ఎంత పంపిస్తే అది పెద్ద మొత్తంలో పంపించాలన్నా తక్కువ పంపించాలన్నా అది మీ ఆసక్తిని బట్టి ఉంటుంది. ఆ యొక్క శ్రీరాముని యొక్క కృప, శ్రీకృష్ణ కృప తప్పకుండా మీకు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి సదా కాలం కూడా తోడై ఉంటుంది. భారతదేశంలోని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో మనం చూస్తే ఇది క్రైస్తవులు ప్రకటిస్తున్నది మత ప్రచారం యొక్క వార్త. ఇది మత ప్రచారం అని గమనించాలి. క్రైస్తవులు హిందూ గ్రామాల మీదకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారంటే అది సత్యమైనటువంటి వార్త కాదు, అది సత్యమైన వార్త కాదు. అది కేవలము మత ప్రచారం అని హిందువులు తప్పకుండా తెలుసుకోవాలి. అంతేకాకుండా భారతదేశంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 మత ప్రచార వార్త ప్రకటించడంలో 100% సక్సెస్ అయితే జరిగే ఫలితాలు ఇవే తెలుసుకోండి అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. అవును, నిజమే. మన భారతదేశంలోని క్రైస్తవ పాస్టర్లు సువార్త ప్రకటించడంలో, మన దేశంలో సువార్త ప్రకటించడంలో 100% సక్సెస్ అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ రోజున మీకు తెలియచేయాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. కనుక క్రీస్తును గూర్చిన సువార్త పాస్టర్స్ ప్రకటించేది మత ప్రచారం అని మీరు తెలుసుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనంలో మనం చూస్తే ఈ వచనం మనకు ఎలా అంటుందంటే ఒక హెచ్చరిక, అంటే మనల్ని భయపెట్టే విధంగా ఒక హెచ్చరికగా కనిపిస్తుంది. 2 మనకి వార్నింగ్ ఇస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఏంటి? నువ్వు నమ్ముతేనే పరలోకం, నమ్మకపోతే నరకం అని ఒక వార్నింగ్ లాగా అంతది. అంతేకాకుండా ఒక హెచ్చరిక, నమ్మాలి లేకుంటే నీకు వినాశనం అని చెప్పి అన్నట్టుగా ఆ యొక్క అధ్యాయం మనకు కనపడుతుంది. కనుక క్రైస్తవులు రాజ్యాంగము మాకు పర్మిషన్ ఇచ్చింది అని మత ప్రచారంతో స్వేచ్ఛ, మాకు రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చిందంటూ వాళ్ళు స్వేచ్ఛగా ఈ సువార్తని భారతదేశం అంతటా ప్రకటించడం జరుగుతూ ఉంది. కనుక క్రైస్తవుల యొక్క బలం ఏంటంటే రాజ్యాంగమే. క్రైస్తవుల యొక్క బలం రాజ్యాంగం యొక్క స్వేచ్ఛ మార్గమే వారి యొక్క బలమని మీరు తెలుసుకోవాలి. సువార్త ఎవరికి ప్రకటిస్తారు? ముస్లింలకా? కాదు. ముస్లింలు ఎవరు కూడా ఏ మతాన్ని స్వీకరించరు. వాళ్ళు ముస్లింలు ఏ మతాన్ని స్వీకరించరు, ఏ మతాన్ని వెంబడించరు, ఏ మతాన్ని కూడా విశ్వసించరు. కేవలం ఏంటంటే మహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఉపదేశాలని వారు తప్పకుండా పాటిస్తారు. కనుక సువార్త క్రైస్తవులు ఎవరికి ప్రకటిస్తారంటే సరాసరి హిందువుల దగ్గరికి వచ్చి ప్రకటిస్తారని మీరు తెలుసుకోవాలి. కనుక వీళ్ళు ఏం చెప్తారంటే యేసు మాత్రమే దేవుడు, యేసు మాత్రమే దేవుడు, బైబిల్ మాత్రమే సత్యగ్రంథం అని హిందువుల దగ్గరికి వచ్చి వాళ్ళు తప్పకుండా నిరూపించే ప్రయత్నం చేస్తారు. కనుక క్రైస్తవుల యొక్క దృష్టిలో సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రైస్తవులు హిందువుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే
మీ రాముడు కానీ, కృష్ణుడు కానీ, విష్ణువే కానీ, శివుడే కానీ, బ్రహ్మ కానీ వాళ్ళు దేవుళ్ళు కారు అని చెప్తారు. క్రైస్తవ పాస్టర్లు జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ పాస్టర్లు సువార్తనని చెప్పి అడ్డం పెట్టుకొని హిందువుల దగ్గరికి వచ్చి వారు ఏం చెప్తారంటే, మీ రాముడు దేవుడు కాదు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, బ్రహ్మ కూడా దేవుళ్ళు కారు అని చెప్తారు. అంతేకాకుండా ఇంకేం చెప్తారంటే, మీ గ్రంథాలు సత్యమైనవి కాదు, అందులో నిజం లేదు, అంత అబద్ధం ఉందని హిందువుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఇంకా ఏమంటారంటే, మీరు పూజించే దేవతలు దేవుళ్ళు కారు, వాళ్ళందరూ కూడా దెయ్యాలు అని వాళ్ళు నమ్మేటట్లు చేస్తారు. అంతేకాకుండా మీరు మీ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాల్ని మీరు పూజిస్తే అది విగ్రహారాధన, అందులో సత్యం లేదని వాళ్ళు తప్పకుండా పక్కతో పట్టిస్తారు హిందువుల్ని. ఈ క్రైస్తవ పాస్టర్లు హిందువుల దగ్గరకు వచ్చేది చెప్పే విషయాలు ఇవే 4 విషయాలు. ఒకటి, రాముడు కానీ, కృష్ణుడు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, బ్రహ్మ కానీ దేవుళ్ళు గారు, మీ గ్రంథాలు నిజమైనవి కాదు, మీ దేవతలు దెయ్యాలు, మీరు మీ గుళ్ళో చేస్తున్న ఆరాధన విగ్రహారాధన అని చెప్పి వాళ్ళు బలంగా హిందువులు నమ్మేటట్లు చేస్తారు. చేసి హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడానికి బాప్తిజం తీసుకోమని ప్రేరేపిస్తారు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో హిందువులు, వాళ్ళు క్రైస్తవ మతంలోనికి అడుగుపెట్టి వారి జీవితాల్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. కనుక క్రైస్తవుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఒక్క దినంలో అనేకమైన పల్లెల్లో, గ్రామాల్లోని ఒక్క రోజులోని అనేకమైన పల్లెల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో లక్షల్లోని పాస్టర్లు బాప్తిజాలు ఇచ్చేస్తూ ఉన్నారు జనానికి. ఒక్క రోజులో కొన్ని లక్షల మందికి బాప్తిజాలు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించడం లేదు కదా. ఇది ఇలానే కొనసాగిపోతే ఈ పాస్టర్లు హిందువులందరికీ కూడా ఇలాగే బాప్తిజాలు ఇచ్చుకుంటూ పోతే దాని పరిణామం ఎలాగుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశంలో ఒక్క హిందువు కూడా బ్రతికి బట్ట కట్టడం. ఈ క్రైస్తవులు ఇదే విధంగా హిందువులను మార్చే విషయంలోనే ఆసక్తి కలిగి ఇలాగే ముందుకు వెళ్ళారనుకో, మన భారతదేశంలో ఒక్క హిందువు కూడా మిగలడం. ఎవరుంటారు? క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఉంటారు, వాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు. ఇంకా పరిశుద్ధమైనటువంటి హిందూ దేవాలయాలు తొలగించి వాటి స్థానంలో చర్చీలు, మసీదులు స్థాపించడం జరుగుతుంది. ఇది గుర్తించాలి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా తీసేసి మ్యూజియంలో పెడతారు. భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసేసి మ్యూజియంలో పెడతారు. ఒకప్పుడు హిందువులు పూజించే దేవుళ్ళు విగ్రహాలు ఇవే అని చెప్పుకునేటట్లు చరిత్రలో మన దేవుళ్ళు విగ్రహాలు మిగిలిపోతాయి. అంతేకాకుండా సనాతన గ్రంథాలను వెతికి మరీ కాల్చి బూడిద చేస్తారు వీళ్ళు. దేశ జెండాలో కాషాయ రంగు తొలగిస్తారు, ఒక ప్రత్యేకమైనటువంటి జెండాను ఎగరవేస్తారు. కొంతకాలం తర్వాత ఇరు వర్గాలు పాలించి గొడవపడి విడిపోతారు. ఎవరు? క్రైస్తవులు, ముస్లిమ్స్ వాళ్ళు. తర్వాత భారతదేశం రెండుగా విడిపోయి ఒక క్రిస్టియన్ కంట్రీగా, 2 ముస్లిం కంట్రీగా ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే క్రైస్తవులు సువార్త ప్రకటించడంలో 100% సక్సెస్ అయితే ఈ భారతదేశంలో మిగిలేది ముస్లిమ్స్లు, క్రైస్తవులు మాత్రమే ఉంటారు, హిందువులు ఉండరు. ఈ ఇరు వర్గాలు ఉభయులు కూడా కొంతకాలం క్రైస్తవులు, ముస్లింలు కొంతకాలం పరిపాలించుకొని ఉభయులు తర్వాత గొడవ పడి ఇడిపోయి ఈ భారతదేశము 2 ముక్కలు అయిపోతుంది. ఒకటి క్రిస్టియన్ కంట్రీగా, ఒకటి ముస్లిం కంట్రీగా విడిపోయి ఇద్దరు వేరువేరుగా పరిపాలించుకోవడం జరుగుతుంది. అప్పుడు భారత్ అనే పేరు కనిపించకుండా పోతుంది, తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రపంచ చరిత్రలో ఈ 2 వంశాలే ఈ యొక్క ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఈ క్రైస్తవులు, ఈ ముస్లింలు మాత్రమే ప్రపంచమంతటా గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ప్రపంచాన్ని ఆక్రమిస్తూ వస్తున్నారని తెలుసుకోవాలి.
ఇకపోతే చరిత్రలో ముస్లిం వంశం పారాన్లో మొదలై ప్రపంచం అంతటా అల్లుకుంటూ వస్తూ ఉంది, అల్లుకుపోతుంది కూడా. క్రైస్తవ్యం యెరూషలేములో ప్రారంభమయ్యి ప్రపంచాన్ని ఆక్రమిస్తూ తన బలాన్ని పెంచుకుంటూ పోతూ ఉంది. మనం ఎవరికి ఓటు వేయాలి ఆలోచించాలి. మనం ఎవరికి ఓటు వేయాలి? క్రైస్తవ నాయకులకు ఓటు వేయాలా, హిందూ నాయకులకు ఓటు వేయాలా? ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి కదా. 5 సంవత్సరాలు పాలించి కదా దుకాణం చక్కబెట్టుకునే వారికి కాకుండా మన హిందూ సనాతన ధర్మ క్షేమం కోరుకునే కదా పార్టీ నాయకులను మాత్రమే మనం గెలిపించాలని ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, యోగి లాంటి వాళ్ళు, శివాజీ లాంటి వాళ్ళు నాయకులు కదా దేశాన్ని పాలించాలని, అలాంటి వాళ్ళు పుట్టుక రావాలని కావాలని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఇప్పటికే మత ఉన్మాదులు విగ్రహాలను కాలుతో తనడం, విగ్రహాల మీద ఉచ్చపోయడం కదా, విగ్రహాలని ద్వేషించడం, గుళ్ళు పైన పిచ్చి వ్రాతలు వ్రాయడం కదా, గుళ్ళన్నిటిని కూడా అపవిత్రం చేయడం మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. గనక ఇది ఆలోచించాలి. కనుక క్రైస్తవులు సువార్త విషయంలోని 100% సక్సెస్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు నేను ఇప్పుడు తెలియజేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై కృష్ణ, జై భారత్. థ్యాంక్ యూ.